వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పేర్ని నానిని బలీగా బగరాన్ చేస్తున్న జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. దాని కంటిన్యూషన్ గా అర్థమవుతుందా నాని గారు అని చెప్పి ఇంకో టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పేర్ని నాని ఈరోజు ఆయన కొడుకు మీద పేర్ని కిట్టు మీద కేసులు ఫైల్ అయ్యాయి పోలీసుల వైపు నుంచి. అంతేకాదు ఆ పేర్ని కిట్టు కానీ అదేవిధంగా పేర్ని నాని కానీ ఏదైతే పోలీసులను ఉద్దేశించి లోకల్గా ఉన్న పోలీసుల్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి అదేవిధంగా ఆ సిఐ లాంటి వ్యక్తినే బాడీ షేమింగ్ చేసే విధంగా పేర్ని నాని మాట్లాడడం, స్థానికంగా ఏదైతే కొబ్బరి తోటలో అక్రమ కట్టడాన్ని కూల్చేయడానికి తొలగించడానికి పోలీసులు వెళ్తే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో పేర్ని నాని కొడుకైన కిట్టు దారుణంగా సిఐని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం. ఈరోజు కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా పోలీసుల వైపు నుంచి అటు కొడుకు మీద ఇటు తండ్రి మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. అందరితో ఆగలేదు పేర్ని నాని, మళ్ళా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు, మళ్ళీ చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు పోలీసులను ఉద్దేశించి. అందుకే ఈరోజు వాళ్ళిద్దరి అరెస్టు తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఒకవైపు ఇదంతా వెండెట్టా పాలిటిక్స్ అంటూనే పేర్ని నాని, మరోవైపు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో పేర్ని నాని నిజంగా ఆయన యాటిట్యూడ్లో మార్పు వచ్చింది. ఆయన ముందు ఒక సీనియర్ నేత, పేర్ని నాని ఫ్యామిలీకి ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది కృష్ణా జిల్లాలో. అటు పేర్ని నాని కూడా కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు ఆయన చాలా హుందాగా ఉండేవాళ్ళు, చాలా హుందాగా మాట్లాడేవాళ్ళు, చాలా హుందాగా రాజకీయాలు చేసేవాళ్ళు. అలాంటి పేర్ని నాని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో, జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో జాయిన్ అయిన తర్వాత పేర్ని నాని కూడా ఒక కొడాలి నానిలాగా, ఒక వల్లభనేని వంశీలాగా ఎవల్యూట్ అయ్యాడు. ఎవరైనా సరే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఉంటారు, ధర్మాలు లాంటి వాళ్ళు, బొత్స లాంటి వాళ్ళు, ఇంత దారుణంగా వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని మనం ఎప్పుడూ కూడా చూడం. కానీ ఇదే పేర్ని నాని అదే దారుణంగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి, ఎస్పెషల్గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్నారు, ఎప్పుడు అటు మీడియాతోని అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పేర్ని నాని ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే అటు మంత్రిగా తన శాఖ కంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తిడతం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు పేర్ని నాని. ఎంత ఫోకస్ పెట్టేవాళ్ళు అంటే చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అటు జనసేన కూడా టార్గెట్ అయ్యేవాళ్ళు ఆయన. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గం వాళ్ళని తిడటానికి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఒక తురుపు ముక్కలుగా ఉపయోగించేవాళ్ళు. లైక్ చంద్రబాబు నాయుడు తిడటానికి ఒక కొడాలి నాని, ఒక వంశీ ఎలాగో, వేరే పవన్ కళ్యాణ్ తిడటానికి ఒక పేర్ని నానిని ఒక బలిపశువుని చేసేవాళ్ళు ఆ రోజున. ఆల్మోస్ట్ మీరు ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతోని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చేవాళ్ళు. చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ తిడతానే చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవాళ్ళు. చిరంజీవి లాంటి వ్యక్తికి నువ్వు తమ్ముడుగా ఎలా పుట్టావంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే జనసేనకు కూడా ఆయన అంతే టార్గెట్ అయ్యారు. ఒక దశలో వీళ్ళ కామెంట్స్ తీసుకోలేక పవన్ కళ్యాణ్ వైజాగ్ ఒక ఇష్యూ తర్వాత ఆయన విజయవాడకి తిరిగి వచ్చి ప్రెస్ మీట్లో చెప్పు కూడా చూపించిన పరిస్థితుంది వైఎస్ఆర్సీపీ నేతలు. అంతా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేవాళ్ళు. ఆయన సినిమాలను ఆపేసేవాళ్ళు, ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు, ఆయన వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు, ఆయన పిల్లల్ని కూడా వదలకుండా టార్గెట్ చేసేవాళ్ళు. సో అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలన్నా పేర్ని నానిని ముందు పెట్టే రాజకీయం చేసేవాళ్ళు. వైఎస్ఆర్సీపీలో చాలా మంది కాపు నేతలు ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి ఒక ముద్రగడ పద్మనాభం బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా అతను వైఎస్ఆర్సీపీ నేతగానే మనం పరిగణించాలి. అలాంటి నేతలు ఎంతోమంది ఉన్నా ఎవ్వరూ కూడా పేర్ని నాని మాట్లాడినంత స్థాయిలో మాట్లాడుండ్రు ఆ రోజున. ఒక కొడాలి నాని, ఒక వంశీ ఎలాగైతే చంద్రబాబు నాయుడు మీద ఒంటికాలతో పైకి వెళ్ళే వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో పేర్ని నాని అంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో 2.5 ఏళ్ళ తర్వాత తన పదవి నుంచి తీసి పక్కన పెట్టినా కూడా అప్పటి నుంచి కొన్ని రోజులు కామ్గా ఉన్నారు, అంతే. మళ్ళీ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ని. వాళ్ళ కొడుకు పేర్ని కిట్టుని తన రాజకీయ వారసుడిగా ఇంట్రడ్యూస్ చేసి పేర్ని కిట్టుకి ఎలాగైనా టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఆ విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాగైనా తను ఈ విషయంలో కన్విన్స్ చేయాలి అనుకుని ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు, ఏదైనా మాట్లాడేవాళ్ళు. అందుకే జనసేన కూడా అదే స్థాయిలో ఆయన టార్గెట్ అయ్యేవాళ్ళు. దాని ఫలితమే మొన్న రిజల్ట్. తన కొడుకుని ఫస్ట్ టైం ఎన్నికల్లో దింపితే పోటీకి కొడుకు కూడా ఓడిపోవడం జరిగింది. సో పేర్ని నాని అప్పుడన్నా రియలైజ్ అయ్యి ఉండాల్సింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో, వాళ్ళ గోడౌన్లో మాయం వ్యవహారంలో వాళ్ళ వైఫ్ మీద, ఆయన మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. ఈరోజు ఆయన అరెస్ట్ చేసో వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే ఎంతసేపు పని ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడే లేడీస్ని మీరు టచ్ చేయొద్దు, మహిళల్ని ఎప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాళ్ళు ఈ విషయంలో అని చెప్పి పేర్ని నానినే స్వయంగా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు చూస్తే కొడాలి నాని అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళతో సాన్నిహిత్యమా, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసుకోవడానికో, జగన్మోహన్ రెడ్డి వల్ల తనకు ఏదన్నా ఉపయోగం ఉంటుందో భవిష్యత్తులో ఆలోచన వల్ల కానీ
తాను పూర్తిగా అదుపు తప్పుతున్నాడు. కనీసం తను ఏ ఏజ్లో ఉన్నాను, తను ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా పేర్ని నానికి సోయి లేకుండా పోతా ఉంది. మొన్నటికి మొన్న మనం చూసాం న్యూజివీడ్లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొంటూ చంద్రబాబు నాయుడు కూడా ఒక బొతుకేనా వయస్సుతో పోలిస్తే అంటూ కూడా మాట్లాడారు. ఇలా చాలా దారుణాలు, చాలా నేను చెప్పింది చాలా తక్కువ. అంబట్రాంబ వరిష్టప్పుడు అంతే మాట్లాడు, చాలా దారుణంగా మాట్లాడారు పేర్ని నాని. మాటకు ముందు మీడియా ముందుకు వస్తారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. చాలా చీప్గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా అంతే మాట్లాడారు, కల్తీ సారా వ్యవహారంలో కూడా అంతే మాట్లాడారు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాను అనేది పేర్ని నానికి తెలియట్లా. అంటే ఆల్రెడీ మీరు ఎఫెక్ట్ అయ్యారు ఇలా మాట్లాడి, ఇలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన కారణంగా. మరొకసారి మిమ్మల్ని ఈరోజు ఇంకో తురుపు ముక్క వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీ పక్కనే తిరిగి ఇన్ని రోజులు కూడా ఒక బూతుల్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడిన వంశీ కానీ కొడాల నాని కానీ ఈరోజు కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ ఉంది జిల్లాలో మీరే, మీకు కొద్దిగా వాయిస్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ స్థాయిలో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారనేది వీళ్ళకి అర్థం కావట్లా. ఈరోజు మాటకు ముందు పోలీసుల మీదకి వెళ్తా ఉన్నారు ఒంటికాలతో. ఇప్పుడు 10 సార్లు అన్న పోలీసులతో వాగ్వివాదం జరిగి ఉంటుంది పేర్ని నానికి. ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈ విషయంలో. లేటెస్ట్గా మళ్ళీ ఒకసారి వాళ్ళ కొడుకుతో పాటు ఆయన మీద కూడా కేసులు పడిన పరిస్థితి ఉంది. అటు చూస్తే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు బాలశౌరి, ఆయనతో పడదు. ఇటు ప్రత్యర్థి కాబట్టి కొల్లు రవీంద్రతో పడదు. సో అంతే, ఆ ఇద్దరితో ఆగితే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండేవి కావు. ఈరోజు ఏకంగా పోలీసుల మీద దుర్భాషలు ఆడడం, పోలీసుల మీదకే వెళ్ళిపోయే ప్రయత్నం చేయడం, ఈరోజు అవుట్ ఆఫ్ మైండ్లో మాట్లాడుతూ ఉన్నారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట మావిగన్ అనే రాజధాని పేరు రావడంతోనే, అది మచిలీపట్నం అనే పేరు రావడంతోనే ఎప్పటికైనా మచిలీపట్నం రాజధాని వస్తే తనకు బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా ఈరోజు దాన్ని సపోర్ట్ చేస్తాయని మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే కంట్రోల్ తప్పి ఆల్రెడీ రాజకీయాల నుంచి నేను విరామం తీసుకుని తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నానని ఆయన చెప్పిన తర్వాత కూడా ఈరోజు పూర్తి స్థాయిలో రాజకీయాలే మాట్లాడుతూ, అదేమంటే ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ అటు వైఎస్ఆర్సీపీ పొరువును కూడా రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఇలాంటి తురుపు ముక్కలుగా వాడి వాళ్ళను ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేశారో ఆ కారణంతోనే మీరందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఆఖరి మీకుండా మీ వారసులు కూడా ఎఫెక్ట్ అయ్యారు. మళ్ళీ అదే పందాన్ని పేర్ని నాని అవలంబించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అంత సీనియర్ నేత అయ్యుండి జగన్మోహన్ రెడ్డి తనను బకరాన్ చేస్తున్నారనే విషయం మరి పేర్ని నానికి అర్థమైందో లేదో నాకైతే తెలియట్లా. వ్యక్తిగతంగా కూడా తనకంటూ ఒక రెప్యుటేషన్ ఉండింది పేర్ని నానికి ఒకప్పుడు. ఆ రెప్యుటేషన్ కూడా పోగొట్టుకునే విధంగా తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఆయన వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.